ప్రారంభించడానికి క్రిస్మస్ తాత గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎంతమందికి క్రిస్మస్ తాత తెలుసు? అందరూ తెలుసు కదా. క్రిస్మస్ తాత యాస వేసుకుంటాడు, వస్తాడు. ఆ క్రిస్మస్ తాత ఏ విధంగా ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి డబ్బులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టలో తెలియక తను ఏమి చేశాడంటే, ఆ డిసెంబర్ నెలలో ఒక యవన బిడ్డలు కొంతమంది పేద బిడ్డలు ఉన్నారంట. ఆ పేద బిడ్డలు ఉంటే వారు కొన్ని కోరికలు ఉంటాయి. కొత్త వస్త్రాలు వేసుకోవాలి, తృప్తిగా భోజనం చేయాలి, తృప్తిగా ఆనందించాలని ఆశ వచ్చిందంట. ఆశ వస్తే వెంటనే ఈ శాంటా అనే వ్యక్తి, తన పేరు శాంటా కాదు కానీ వేరే పేరు ఉంది, ఆ పేరుతో అతను ఏమి చేశాడంటే వెంటనే ఈ పిల్లలు మాట్లాడుకున్నది విన్నాడంట. మొదటిగా ఆ విన్నది వెంటనే వాళ్ళని పిలిచి, బాబు మీకు ఏవైతే ఆశపడుతున్నారో, మీకు ఏవైతే అనుకుంటున్నారో ఓ పేపర్ మీద రాయండిరా అని చెప్పేసి ఆ శాంటా క్లాస్ చెప్పాడంట. ఆ క్రిస్మస్ తాత చెప్పాడు. ఆ క్రిస్మస్ తాత చెప్తే వీళ్ళందరూ రాశారంట. వారికి ఉన్న కోరికల గురించి, ఎక్కడ లేని కోరికలు వస్తాయి కదా, ఆ కోరికలన్నీ రాసుకుని చీటీలో వేశారు. రేపటి దినాన్ని వచ్చి చూడండి, అవి మీ కోరికలు నెరవేర్చబడతాయని చెప్తే ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈ శాంటా క్లాస్ ఏం చేశాడంటే ఆ స్లిప్ తీసి చదివాడంట. పలానా అమ్మకి ఇది కావాలి, పలానా అబ్బకి ఇది కావాలని చెప్పేసి ఆ స్లిప్ చూస్తే తన దగ్గర ఉన్న డబ్బు ఏం చేసేవాడంటే వాళ్ళు తృప్తి పరచడానికి ఏం చేసేవాడంటే అది వాడి కొనేసారంట. కొన్ని వెంటనే వారి ప్రార్థన చేసుకోండి, నేను ఇస్తానని చెప్తలేదు కానీ మీరు ప్రార్థన చేసుకోండి చెప్పి అతను చెప్పి వెళ్ళిపోయారంట. చెప్తే రేపటి దినాన్ని మరుసటి రోజు వచ్చి ఆ స్లిప్ లో ఏవైతే రాసి ఉన్నారో అవి దేవుడు మందిరానికి వచ్చారంట. మందిరానికి వస్తే ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ ఏవైతే కోరికలు కోరుకున్నారో అవే యాసిటీస్ గా ఆ బహుమతులు అక్కడ ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మన క్రిస్మస్ వస్తున్నప్పుడు ఒట్టు చేతులతో రాడు ఏమైతే ఎత్తాడు తెలుసా? ఆ చాక్లెట్ గిర్ర నిసిడుతాడు. నేను చిన్న టైంలో బాగా క్రిస్మస్ యాసం బాగా వేసేవాడిని. ఆ గడ్డంతో ఇప్పుడు నిజం క్రిస్మస్ తాత ఎత్తే చాలా ఇబ్బంది. అలా నేను భరించాను నా చిన్న టైంలో. అలాగనే ఆ క్రిస్మస్ తాత వస్తున్నప్పుడు ఒట్టు చేతులతో రాడు. ఈ రోజు నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీ జీవితంలో ఒట్టి చేతులతో ఈ క్రిస్మస్ వేడుకను ముగించాలని దేవుడు ఆశపడతలేదు, కానీ దేవుడు నీ జీవితంలో ఏదో పట్టుకెళ్ళాలని యేసు ప్రభు ఈ క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేశాడు. దేవుడు మనకి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నారో యేసు ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. దేవుని దగ్గర అడిగితే ఏదైనా జరుగుతుంది. కాబట్టి బైబిల్లో యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద. ఒక్క నిమిషం ఆగుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టాడంట. ఈ శిశువు ఎందుకు పుట్టాడు అంటే మనకున్న బాధలు పోవడానికి, మనకున్న సమస్యలు పోవడానికి ఈ శిశువు పుట్టాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, నీ భూమి మీద రాకముందు నువ్వు దేని కొరకు పుడుతున్నావు నీకు ఎవరికైనా తెలుసా? కానీ యేసు ప్రభు ఎందుకు పుడుతున్నాడో ఆయన ముందుగానే తెలుసు. దేవుడు నామమునకి స్తోత్రం. హల్లెలూయా. మన తల్లి గర్భంలో బయటకు వచ్చే వరకు కూడా దేనికి పుడుతున్నామో, ఎందుకొరకు పుడుతున్నామో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది జీవితంలో వయసు మీదుతున్నా కానీ చాలా మంది జీవితాల్లో ఎందుకు పుడుతున్నామో, దేని కొరకు పుట్టాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ పరిస్థితులు మార్చడానికి ఈ యేసు ప్రభు ఏమి చేశాడంటే మన కొరకు పుట్టాడంట. ఆయన పుట్టడం ఎందుకంటే ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం. ఈరోజు చాలా మంది భారాలు మోస్తున్నారు. ఆ భారాలు మోస్తున్నప్పుడు ఎలా ఉంటదంటే ఇబ్బందిగానే ఉంటది. ఒక ఉదాహరణ చెప్తా. నా వీపు మీద 10 కేజీల
బండరాయి నా మీద పెట్టి, అయ్యగారు మీరు వెళ్ళిపోండి, మేము చూస్తాం, ఎలా నడుస్తారో చూస్తాం చెప్తే, నేను ఒక 2-3 అడుగులు వేస్తాను కానీ తర్వాత వేయగలనా? వేయలేను. తర్వాత ఏమైతే భారం అయిపోతుంది, నేను నడవడానికి శక్తి లేదు, బలం లేదు. అలాంటి బలం ఇవ్వడానికి యేసు ప్రభు ఏం చేశాడంటే నా కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వారందరి కొరకు యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ భూలోకం నేరుగా తనే వచ్చాడు. ఈరోజు చాలా మనము అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఈ క్రిస్మస్ పండుగ జరుగుతుందంటే చాలా మంది చోట్ల క్రిస్మస్ పండుగలు ఏర్పాటు అవుతలేదు. వాతావరణం బాగోక, వాతావరణం అనుకూలించక దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. నిన్నటి వరకు వర్షంనే, కానీ దేవుడు ఈ రోజున చల్లటి వాతావరణం దయచేసాడు. దేవుడి నామమునకి మహిమ కలుగు. హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరు బాధపడకూడదు, ఎవరు దుఃఖపడకూడదు అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే చక్కటి వాతావరణం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేవేమో, నీ ప్రార్థన ఆలకించాడు. అయ్యగారు ప్రభువా మా జీవితంలో ప్రభువా ఈ క్రిస్మస్ పండుగ మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఏ బాధ రాకుండా, ఏ శోధన రాకుండా క్రమంగా జరిగించు ప్రభు. ప్రార్థన చేయడం వల్లే ఈరోజు ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు తన జీవితంలో ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ భారాన్ని మోస్తున్నప్పుడు ఎవరైతే మోయడానికి ఇష్టపడరు, కానీ యేసు ప్రభు నీ భారాన్ని మోయడానికే ఈ రోజున మోయడానికి ఇష్టపడుతున్నాడు. చాలా భారాలు ఉన్నాయి, బలహీనతలని, లేదంటే శక్తి లేక చేయాలని అనేకమైన కోరికలు ఉన్నాయి, కానీ చేయడానికి సామర్థ్యం లేక మనం ఏమైపోతున్నాం అంటే బలహీనైపోతున్నాం. కాబట్టి దేవుడు ఏంటంటే నీ భారాన్ని మోస్తున్నాడు. రెండవదిగా ఇంకా చదువుదాం. ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే, ఎందుకంటే నీ బదులుగా నీ కొరకు యేసు ప్రభు ఏం చేశాడంటే తన భారాన్ని మోస్తూ ఆయన గొప్పవాడయ్యాడు. ఈ రోజున చూడండి, నీ భారాన్ని వేరే ఒకరు మోస్తూ ఉంటే మనందరికి ఎలా ఉంటుంది తెలుసా? తేలిగ్గా ఉంటుంది. ఒకరు మోసి కంటే 4-5 ఆ భారాన్ని మోస్తుంటే సులువు అవుతుంది. దానిలో ఉన్న సమస్యలు బేగా బయటకు వస్తుంది. యేసు ప్రభు ఆ సమస్యను తీర్చిన కొరకే ఆయన ఆశ్చర్యకరుడయ్యాడు. ఈరోజు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఎవరైతే పురుషులు, స్త్రీలు, యవన బిడ్డలు, చంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, మీ చదువులో, మీ ఉద్యోగాల్లో, మీరు చేస్తున్న పనుల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యంగా ఉంచడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. దేవుని నామమునకి మహిమ కలుగు. హల్లెలూయా. ఇంకా రెండోది మాట చూద్దాం. ఆలోచనకర్త. ఈ రోజున నువ్వు ఎందుకు పుట్టున్నావంటే, ఈ రోజు నీ కొరకు ఏదో పని ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేశాడు. చాలా మంది అనుకుంటారు నేను ఎందుకు పుట్టాను నాకే తెలియదండి అని చాలా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎందుకు పుట్టున్నామంటే ఇలాగ సంఘంలో వాక్యం వినడానికి నిన్ను పుట్టినాడు. దేవుని అమరికి స్తుతిగా. హల్లెలూయా. ఈ రోజున ఆయన ఆలోచనకర్త. ఈ రోజున ఎందుకు తెలుసా? ఈ రోజున ఒక్క మాటతో, అమ్మా ఎవరు మాట్లాడుకుని కదలకండి అంటే ఎవరైనా కదిలితే నా మాట ఏం చేసినట్టు తిరస్కరించినట్టు. కానీ యేసు ప్రభు దేశాన్ని, రాజ్యాన్ని కూడా ఆలోచనతో సర్వాన్ని సృష్టించాడు. దేవుని నామమునకి మహిమ కలుగు. హల్లెలూయా. యేసు ప్రభు ఆదికాండంలో చదివితే 7 రోజులు కూడా ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నట్టు రాయబడి ఉంది. నేను ముందుకు ఇంకా వెళ్ళను, కానీ అవి మీకు తెలుసు కాబట్టి క్లుప్తంగానే చెప్తున్నా. ఆయన పలగ్గానే, ఆయన వెంటనే చెప్పగానే అవన్నీ వచ్చినాయి. అలాగే దేవుడు ఆయన ఆలోచనతో ఏర్పాటు చేస్తాడు. ఇంకా కింద ఇంకా మాటలో ఉంటది, ఏముంటది? బలవంతుడు. ఈ రోజు నువ్వు ఎవరైతే బలహీనమైన బాధపడుతున్నారో నిన్ను బలపరచడానికి యేసు ప్రభువు మొదటిగా ఆయన బలవంతుడిగా తయారవుతున్నాడు. చాలా మంది చూడండి, జిమ్కి వెళ్తే లేదంటే ఏమన్నా ఫైటింగ్ జరుగుతుంటే ఏం చేస్తారు తెలుసా? బాగా తిండి పెడతారు. మొదట బాగా తిండి పెట్టి యుద్ధం చేయని చెప్తారు, ఆ విజయం గెలవాలి కాబట్టి. కానీ ఈ రోజున యేసు ప్రభు నిన్ను బలపరచడానికి నిన్ను వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని నామమునకి మహిమ కలుగు. హల్లెలూయా. ఈ రోజున బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి అని అంటున్నాడు. ఈ రోజున తల్లి మరిచినా, తండ్రి మరిచినా, బంధువులు మరిచినా, పిల్లలు నిన్ను మరిచినా కానీ నిన్ను విడువను ఎడబాయినని దేవుడు నామానికి మా ఇంకొక హల్లెలూయా. సమాధానకర్త. ఈరోజు నీలో సమాధానము, మన కుటుంబంలో లేదు సమాధానం, మన ఇంటిలో లేదు సమాధానము, మన బంధువులో లేని సమాధానం ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఈరోజు ఆ దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉందండి, తెచ్చుకొని ప్రార్థన చేయాలి. నేను ముగించేస్తాను. ఒక విషయం, ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తా. ఒక సంఘములో ఒక వ్యక్తి క్రిస్మస్ వేడుకని ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రిస్మస్ వేడుకని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే, క్రిస్మస్ వేడుకలో యేసు ప్రభు పుట్టిన జీవిత చరిత్ర నాటిక వేస్తున్నారంట. అందరికి తెలుసు కదా, యేసు ప్రభు పుట్టిన నాటిక తెలుసు కదా అందరికి. ఎవరెవరు ఉంటారు చెప్పండి. ఓకే, నేనే చెప్తున్నా. అయ్యారు మీరందరూ కూడా, మీరు మంచివారు కాబట్టి మీ పెదాల్లో ఎక్కడ తడకుండా ఉన్నకి మీరే చెప్పండి అయ్యారు అన్నది కాబట్టి చెప్తున్నా. మొట్టమొదటిగా యోసేపు ఉంటాడు, మరియమ్మ ఉంటుంది, ఇంకా అందరూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు క్యారెక్టర్లో, మరియమ్మ క్యారెక్టర్, యోసేపు క్యారెక్టర్లో అందరూ చేస్తున్నారు. గొర్రెల కాపురు, గాబ్రియల్ దూత, వీళ్ళందరూ క్యారెక్టర్లు చేస్తున్నారు. చేస్తుంటే ఆ సంఘంలో అన్ని క్యారెక్టర్లు సరిపోయినాయి కానీ ఒక్క క్యారెక్టర్ సరిపోలేదంట. ఏ క్యారెక్టర్ అంటే, యోసేపు మరియ గారు గర్భవతిగా ఉంటున్నప్పుడు ఇంటికి వెళ్ళి అడుగుతారు కదా, అమ్మా మరియ గారికి కొంచెం గర్భంతో ఉన్నారు, స్థలం ఇవ్వండి అని యోసేపు గారు అడుగుతుంటే స్థలం లేదు వెళ్ళిపోండి అని చెప్పినాకి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరంటే, సంఘంలో ఒక నత్తివాడు ఉన్నాడంట. ఎవరంట? నత్తివాడు. ఎవడో కాదు, అలాంటి వాడు నేనే అనుకోండి. నేను నత్తివాడిని, నా పేరు డేవిడ్ అనుకోండి. ఆ డేవిడ్ ఏం చేసేవాడంటే, అయ్యగారు నేను చేస్తానని చెప్పాను. నేను చేస్తాను అయ్యగారు, ఆ నాటిక నేను చేస్తాను, ఆ పాత్ర నేను వహిస్తాను అయ్యగారు అని చెప్తే, ఒరే నత్తుడురా ఏం చెప్తారా బాబు, అట్లా ఏం చెప్తారా బాబు అనేసి అయ్యగారు చెప్పారంట. లేదు అయ్యగారు నేను చెప్తానన్నారు. ఇంకా అయ్యగారు వేరే ఒకరు చూస్తున్నారు, అవుతలేదు. 2 సార్లు 3 సార్లు వచ్చాడు. వచ్చిన వెంటనే అయ్యగారు నేను చేస్తాను అంటే, ఒరే నేర్చుకోరా బాబు అని అయ్యగారు చెప్పడం ప్రారంభించారు. ఏమని చెప్పడం ప్రారంభించారు? స్థలం లేదు వెళ్ళిపో అని చెప్తే నేర్చుకున్నాడు బాగానే. డిసెంబర్ 1వ తారీఖు వచ్చింది, అప్పటి నుంచి ప్రారంభించాడు. 24వ తారీఖు వరకు చక్కగా అది ఆ ఒక్క పదాన్ని ధ్యానం చేశాడు. చక్కగా వచ్చేసింది. స్థలం లేదు పో అనేది బాగా వచ్చేసిన వెంటనే ఏం చేశారంటే, అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నాకు వచ్చేసింది అని చెప్తే అయ్యగారితో చెప్పాడు. ఒకసారి చెప్పరంటే, స్థలం లేదు పో, బాగానే చెప్పారు అని చెప్పేసి అయ్యగారు సంతోషించారు. నా పేరు నిలబెట్టు అని చెప్పేసి అయ్యగారు చెప్తే వెంటనే ఏం చేశారంటే, అయ్యగారు మీ పేరు నేను నిలబెడతానని చెప్పేసి అంటే వెంటనే సంతోషపడి నాటికంతా వస్తుంది. యోసేపు గారు మరియ గారు వచ్చారు, గర్భవతిగా ఉన్నారు, అన్ని పాత్రలు అయిపోయినాయి. వెంటనే ఎక్కడికి వచ్చారు? ఈ డేవిడ్ దగ్గరికి వచ్చారు. ఈ డేవిడ్ దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నారు. యోసేపు తలుపు కొడుతుంటే ఏమని చెప్పాలి? తలుపు తీశాడు. ఏమని చెప్పాలి? స్థలం లేదు పో అనాలి. ఈ డేవిడ్ తలుపు తీసి వెంటనే స్థలం ఉందనంటే ఆ యోసేపు గారిని చూసి, రండి స్థలం ఉంది అని చెప్పేసి అన్నాడంట. ఇది ఎక్కడ విచిత్రం కూడా అని చెప్పేసి వెనకమన్న అయ్యగారు కింద నుంచి పాత్ర బాగా చేస్తాడని చెప్పేసి ఆనందపడుతున్నాడు. వెంటనే గాలి తీస్తాడు అయ్యగారు. గాలి ఏమనాలి? స్థలం లేదు పో అనాలి, కానీ స్థలం ఉంది రండి అన్నాడు. అక్కడ అంటే అయ్యగారికి ఏదో ఒకటి ఆ సమస్యలో ఆ నాటికంతా అయిపోయింది. కిందకు వచ్చేసిన తర్వాత అయ్యగారు పిలిచి, డేవిడ్ నీకేం చెప్పిండ్రా అని అంటే, అయ్యగారు స్థలం లేదు పో అని చెప్పమన్నారు, కానీ నాకు చెప్పబుద్ధి అవ్వలేదు. అదే ఎందుకు చెప్పబుద్ధి అవ్వలేదురా అని అడిగితే, అయ్యగారు
మనకి తెలుసు యేసు ప్రభు పుట్టాడని, యేసు ప్రభు మన కొరకు జన్మించాడని మనకు తెలుసు. ఆ దినంలో వారికి తెలియలేదు కాబట్టి పో అన్నారు. ఈ సమయంలో యేసు ప్రభు పుడుతున్నాడు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అందుకనే నేరుగా యేసు ప్రభు నా ఇంటికి వస్తానని నేను పోమంటాను అయ్యగారు అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అయ్యగారు ఆనందపడ్డారంట. నిజమే, ఈ రోజున ఆ నెత్తివాడిని ఆ విధంగా వాడుకున్నాడు. తెలిసి తెలియక మనం ఏం చేస్తామంటే, యేసు ప్రభు మీ గృహంలో వస్తానంటే మనం ఏం చేస్తున్నామంటే, సమయం ఉంది వదిలేయాలని చెప్పి సాగుతున్నాం. అందుకే మన ఆశీర్వాదాలు కొద్దిగా దూరం అవుతూ కష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజున మనకు బాధలు పెరిగిపోతున్నాయి, ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. కేవలం దేని ద్వారా అంటే యేసు ప్రభుని మన హృదయంలో ఆహ్వానించాలి. యేసు ప్రభుని మన ఇంటిలోకి ఆహ్వానిస్తేనే అప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో కూడా ఆ డేవిడ్ ఏ విధంగా అయితే తెలిసినప్పుడు ఏ విధంగా అయితే ఆహ్వానించాడో, అలాగనే మన కూడా యేసు ప్రభుని ఏ సమయంలో వస్తాడో గ్రహించుకుంటూ ఆలోచించుకుంటూ దేవుని మన హృదయంలోకి మన ఇంటిలోకి ఆహ్వానిస్తే దేవుడికి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని మనకి మా ఇంకా హల్లెలూయా. నేను ముగించేస్తాను ప్రియులారా. ఈ రోజున మీకు ఏ మాటలు విన్నారో నాకు తెలీదు, కానీ ఒక్కటి విషయం చెప్తా. ఏమిటంటే, మీకు ఏది కావాల్సి వచ్చినా, మీకేమి కావాలన్నా ఎవరిని అడగండి అంటే దేవుణ్ణి అడగండి. మనుషుల్ని అడిగితే ఇచ్చిన దాన్ని రెండంతలుగా ఆశిస్తారు, లేదంటే ఇచ్చిన దాన్ని అనేక సార్లు ఆ ఘనత ఎలా వచ్చింది అనుకున్నా తెలుసా, అది నా ద్వారే. కానీ మనం అందరం కూడా ఏమనుకోవాలంటే దేవుని ద్వారా మహిమ రావాలి. మన అందరికి కూడా దేవుని నామమునకి మహిమ కలుగును. హల్లెలూయా. మన మనుషుల ద్వారా మహిమ వస్తే కొద్ది కాలం ఉంటుంది, డబ్బున్నసేపు ఉంటుంది, బలం ఉన్నసేపు ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు జీవితాంతం ఉంటాయి ప్రియులరా. ఆ దీవెనలు మన జీవితాల్లో మన బిడ్డలకి వెళ్తాయి, మన కుమారులకి, మన ఈ తరాలకి వెళ్ళి దీవెనలు పొందుతాం. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. నా పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథంలో బయలుపరిచిన రీతిగా ఆలోచన కర్తవు తండ్రి, సమాధాన కర్తవు దేవా, మా జీవితంలో ఈ చిన్న సందేశం ద్వారా దేని కొరకు వచ్చినావో, ఆ డేవిడ్ ఏ విధంగా అయితే నువ్వు వస్తావని తెలిసినప్పుడు నేరుగా తన ఇంటికే ఆహ్వానించాడు. నిజమే తండ్రి, నువ్వు వస్తే మా ఇంటిలో అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు మా ఇంటికి వస్తే అనేకమైన దీవెనలు ఉంటాయి. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఆనందం లేక, సమాధానం లేక, బలం లేక, శక్తి లేక బలహీనమైపోతున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ మహిమలో ప్రతి ఒక్కరిని ప్రభువా బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేలాగున సహాయము చేయమంటూ యేసు నామములో అడుగుచున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకి